Hi dear students, welcome to Upttake Jobs. This is Shankar Reddy, Senior Faculty of Arithmetic and Reasoning. మనం ఈ వీడియోలో సూక్ష్మీకరణ అంటే ఇంగ్లీష్లో సింప్లిఫికేషన్ ఈ టాపిక్ గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. ఈ టాపిక్ అనేది మనకి ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్లో చాలా కీలకమైన భాగం. డైరెక్ట్గా దీని నుంచి 3 నుంచి 4 క్వశ్చన్లు వచ్చినా కూడా మిగతా అన్ని టాపిక్స్లో కూడా ఇది కీలకంగా ఉంటుంది. కాబట్టి దీని మీద మనం ఎంత ఫోకస్ చేస్తే అంత మనకి మంచిది. సో కాబట్టి దీంట్లో ఫస్ట్ మనం ఏ అంశాల మీద ఎక్కువగా మనం ఫోకస్ చేయాలి, వాటిని ఎలా ఫాలో అవ్వాలి, అసలు బేసిక్ అంశాలు ఏంటి అనే దాని మీద మనం డిస్కస్ చేద్దాం. చూడండి, సూక్ష్మీకరణ దాన్ని ఏమంటాం, సింప్లిఫికేషన్ అంటాం. మరి ఈ సూక్ష్మీకరణ అనేది మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లుగాను దీని నుంచి డైరెక్ట్గా 3 నుంచి 4 క్వశ్చన్లు రావడంతో పాటు ఇతర టాపిక్స్లో కూడా ఇది చాలా కీలకంగా ఉంటుంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో కండక్ట్ చేయబడే ఎస్ఐ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ విషయంలో, ఆ ఎగ్జామ్ విషయంలో మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో దీని నుంచి డైరెక్ట్గా 5 నుంచి 6 క్వశ్చన్లు ఉంటాయి. తర్వాత మిగిలిన టాపిక్స్లో కూడా అవి చాలా కీలకంగా ఉంటుంది. అదేవిధంగా మనకి కానిస్టేబుల్ ఎగ్జామ్స్, తర్వాత ఇప్పుడు కోకల్లలుగా మనం తెలంగాణ ప్రభుత్వం మనం దాదాపు 80,000 పోస్టులు ప్రకటించింది. ప్రతి దాంట్లో కూడా ఈ అర్థమెటిక్ రీజనింగ్ అనేది ఉంటుంది. ఇది చాలా కీలకంగా కూడా ఉంటుంది. దీనిలో ముఖ్యంగా మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం గమనించినప్పుడు ఈ సూక్ష్మీకరణ భాగంలో ముఖ్యమైన బేసిక్ అంశాలు ఏంటి అనేది మనం గమనించినట్లయితే, దీనిలో సూక్ష్మీకరణ అంటూనే ఎమ్మటి మనకు గుర్తు రావాల్సింది ఏంటంటే వి బాడ్మాస్ రూల్. వి బాడ్మాస్ రూల్ అంటే ఈ రూల్ అనేది దేనికోసం అంటే మనం ఒక సమస్యను సూక్ష్మీకరించేటప్పుడు ఒక పద్ధతి అంటూ ఉండాలి. కాబట్టి ఏ పద్ధతి ప్రకారం చేస్తే మనం సరైన పద్ధతి అనే విషయంలో మనకి వి బాడ్మాస్ రూల్ అనే దాన్ని మనం ప్రవేశపెట్టడం అనేది జరిగింది. ఇక్కడ వి అంటే ఏంటి, ఇక్కడ విర్నాకులం అంటాం, దాన్ని అప్పర్ బార్ అని అంటాం. వి అంటే విర్నాకులం అని, అప్పర్ బార్. దాని గురించి నెక్స్ట్ పేజ్లో డిస్కస్ చేద్దాం. చూడండి, ఇక్కడ క్లిష్టమైన భిన్నములను లేదా భావనలను ఒక చిన్న భిన్నముగా లేదా సంఖ్యగా మార్చే పద్ధతిని సూక్ష్మీకరణ అని అంటాం. ఏమంటాం మనం? సూక్ష్మీకరణ. దేన్ని? క్లిష్టమైన భిన్నములను లేదా భావనలను ఒక చిన్న భిన్నముగా లేదా సంఖ్యగా మార్చే పద్ధతిని మనం ఏమంటాం? సూక్ష్మీకరణ అంటాం. ఇటువంటి ప్రశ్నలు సులువుగా చేయుటకు వి బాడ్మాస్ పద్ధతి అతి ముఖ్యమైనది. వి బాడ్మాస్లో ప్రతి అక్షరమును ఈ క్రింది విధంగా మనం చెప్పుకోవచ్చు. ఓకే, మనం ఇదివరకు మనం సూక్ష్మీకరణలో భాగంగా అతి ముఖ్యమైన రూల్ వి బాడ్మాస్ అనుకున్నాం కదా. దాంట్లో ఒక్కొక్క అక్షరం గురించి మనం డిస్కస్ చేసినట్లయితే, వి అంటే దీని అర్థం ఏంటి? విర్నాకులం అంటాం. దాన్ని ఏమంటాం? అప్పర్ బార్ అంటాం. అప్పర్ బార్ అనగా ఇచ్చిన భిన్నంలో పైన గీత గీచిన ఆ భాగంనే మొదట పరిష్కరించాలి అని అర్థం. మనం ఏం చెప్పుకున్నాం? వి బాడ్మాస్ అన్నాం కదా. వి బాడ్మాస్ రూల్. దీంట్లో మొదటి అక్షరం ఏంటి? ఇక్కడ వి. కాబట్టి వి అంటే ఏంటి? ఇక్కడ విర్నాకులం. విర్నాకులం అంటే ఏంటి? ఇక్కడ అప్పర్ బార్. మొదటి సూక్ష్మీకరణలో కనుక ఈ సింబల్ కనుక ఉంటే మొదటి ప్రయారిటీ దేనికి ఇవ్వాలి? విర్నాకులానికి ఇవ్వాలి. సో కాబట్టి ఇక్కడ ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే ఆ సింబల్ ఉన్నప్పుడు ఎలా చేయాలి, సింబల్ లేకుంటే ఎలా చేయాలి. ఇప్పుడు దీని వాల్యూ ఎంత చూడండి. ఇక్కడ ఈ మైనస్ అనేది ఈ మొత్తం ఫలితానికి వర్తిస్తుంది, 5కి అనేది వర్తించదు. ఇప్పుడు దీని విలువ జనరల్గా మనం గమనిస్తే ఎంత? 2. సో దేర్ఫోర్ 8 - 2 ఎంత అవుతుంది? ఇక్కడ 6. ఒకవేళ ఈ యొక్క బార్ లేదనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తామంటే -5, -3. -5, -3 అంటే ఇక్కడ 5కి గుర్తు ఏముంటుంది? ఇక్కడ మైనస్. మైనస్ ఏమవుతుంది? -8. సో ఇక్కడ సింబల్ ఉంటే ఎలా చేయాలి, సింబల్ లేకుంటే ఎలా చేయాలి అనే దానికి ఇది ఉదాహరణ అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి బి ఫర్ వాటి బ్రాకెట్స్. ఈ బ్రాకెట్స్ పైన గీత గీసిన భాగమును పరిష్కరించం. పైన గీత గీసిన అంటే విర్నాకులం అప్పర్ బార్ కంప్లీట్ అయిన తర్వాత బ్రాకెట్స్కి మనం వస్తాం. కాబట్టి బ్రాకెట్లలో ఇవ్వబడిన సమస్యను పరిష్కరించవలను. వాటిని క్రింది విధంగా ఒక వరుస క్రమంలో విడదీయాలి. మొదట మొత్తం మనకు ఎలా ఉంటాయి? స్క్వేర్ బ్రాకెట్, ఫ్లవర్ బ్రాకెట్, తర్వాత ఏంటి స్మాల్ బ్రాకెట్. ఇలా 3 బ్రాకెట్లు ఉంటాయి. ఈ రౌండ్ బ్రాకెట్ స్మాల్ బ్రాకెట్ అంటాం, ఫ్లవర్ బ్రాకెట్, తర్వాత ఏంటి ఇక్కడ స్క్వేర్ బ్రాకెట్. ఫస్ట్ దేనికి ప్రయారిటీ ఇస్తాం మనం? స్మాల్ బ్రాకెట్కి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వడం. అంటే లోపల నుంచి మనం సాల్వ్ చేసుకుంటూ బయటికి రావాలి అని అర్థం. సో కాబట్టి మొదట స్మాల్ బ్రాకెట్లోని ఆ సమస్యను పరిష్కరించి తర్వాత ఏం చేస్తాం? ఫ్లవర్ బ్రాకెట్లోని సమస్యను పరిష్కరిస్తాం. చివర దేనికి ప్రయారిటీ ఇస్తాం మనం? స్క్వేర్ బ్రాకెట్లోని సమస్య. ఎందుకంటే స్క్వేర్ బ్రాకెట్ చివరిలోనే ఉంటుంది, ఏంటి ఎండింగ్లో ఉంటుంది, కాబట్టి ఆ ప్రాబ్లం లేదు. సో దానికి ఎగ్జాంపుల్ ఏంటి అనేది మనం గమనించినట్లయితే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనం గమనిస్తే, ఓకే నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి. ఓ అనగా ఎంత? హాఫ్ అని అర్థం. జనరల్గా ఓ అంటే మనం ఏం చేస్తుంటాం? ఇక్కడ
వి తర్వాత బి తర్వాత ఓ అంటే ఏంటి ఇక్కడ హాఫ్. కానీ సూక్ష్మీకరణలో చేసేటప్పుడు దాన్ని గుణించడం అనేది జరుగుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం గమనించినట్లయితే 1/3 ఆఫ్ 48 డివైడెడ్ బై వాట్ ఇయర్ నథింగ్ బట్ 4 ప్లస్ 2 అని ఉంది. ఇక్కడ డివిజన్ ప్లస్ హాఫ్ ఉన్నప్పుడు ఫస్ట్ ప్రయారిటీ దేనికి ఇస్తామంటే హాఫ్కి ఇవ్వడం అనేది జరుగుతుంది. హాఫ్ చేసిన తర్వాతనే డివిజన్కి రావాలి. ఫస్ట్ దేని చేస్తాం మనం దేనికి ప్రయారిటీ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ 3 అనేది దీంట్లో ఎన్నిసార్లు పోతుందో చూడండి 16 సార్లు. సో దేర్ఫోర్ ఇట్ ఈస్ నథింగ్ బట్ 16 డివైడెడ్ బై 4 ప్లస్ 2. ఫస్ట్ మనం దేనికి ప్రయారిటీ ఇస్తాం ఇక్కడ హాఫ్కి ప్రయారిటీ ఇవ్వడం అనేది జరుగుతుంది. 16 డివైడెడ్ బై 4 అంటే ఎంత 4 ప్లస్ 2 ఎంత అవుతుంది ఇక్కడ 6. కాబట్టి ఇక్కడ ఫస్ట్ మనం విన్నాకులం తర్వాత ఏంటి బ్రాకెట్స్లో కూడా స్మాల్ బ్రాకెట్ లోవర్ బ్రాకెట్ తర్వాత ఏంటి స్క్వేర్ బ్రాకెట్ ఒకదాంతో ఒకటి ప్రయారిటీ ఇచ్చుకుంటూ తర్వాత దేనికి వస్తాం హాఫ్ అనే దానికి వస్తాం. హాఫ్ డివిజన్ ఉన్నట్లయితే ఫస్ట్ ప్రయారిటీ దేనికి ఇస్తాం మనం హాఫ్కి ఇవ్వడం అనేది జరుగుతుంది. తర్వాత డి అనగా దీని అర్థం ఏంటి ఇక్కడ డివిజన్ అనగా భాగహారం. భిన్నములో భాగహారాన్ని చేయుటకు గుణకారాన్ని ఆధారంగా చేసుకొని డివైడెడ్ బై గుర్తుకు కుడివైపున భిన్నాన్ని తలకిందులుగా ఏం చేయాలి ఇక్కడ రాసుకోవాలి అని అంటాం. ఓకే సరే, ఇప్పుడు మనం ఇది గమనించినట్లయితే 2/5 డివైడెడ్ బై 7/9. అయితే ఇక్కడ మనం గమనించాల్సిందంటే దేనికి ఏది ప్రయారిటీ ఇవ్వాలి అనేది మనం గమనించినప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం గమనిస్తే 24 ఈజ్ డివైడెడ్ బై ఎంత 3 ఇంటూ వాట్ ఇయర్ 6 ప్లస్ 2 అనేది ఉంది. మరి ఇక్కడ డివిజన్ ఉంది ఇంటూ ఉంది ప్లస్ ఉంది. దేనికి ప్రయారిటీ ఇస్తాము అని అంటే అకార్డింగ్ టు వాట్ వి బాడ్మాస్ రూల్స్ దేనికి ప్రయారిటీ ఇస్తాం మనం ఇక్కడ డివిజన్కి, తర్వాత మల్టిప్లికేషన్, తర్వాత అడిషన్ లేదా సబ్స్ట్రాక్షన్. కాబట్టి ఫస్ట్ మనం దీనికి ప్రయారిటీ ఇవ్వడం అనేది జరుగుతుంది. అంటే 24/3 ఎంత 24/3 అంటే 8 ఇంటూ 6 ప్లస్ 2 ఎంత అంటే ఎంత అవుతుంది. మళ్ళీ ఇక్కడ ఇంటూ ప్లస్ ఇచ్చినప్పుడు ఏం చేస్తాం మనం మల్టిప్లికేషన్ ప్రయారిటీ ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు ఇది ఎంత అవుతుంది 48 ప్లస్ 2 ఈక్వల్ టు 50. ఓకే సరే, ఇది జనరల్గా డివిజన్ మల్టిప్లికేషన్ ఇచ్చినప్పుడు దేనికి ప్రయారిటీ ఇవ్వాలనే విషయానికి వచ్చినప్పుడు ఫస్ట్ మనం డివిజన్కి ఇవ్వాలండి. ఒకవేళ భిన్న రూపంలో ఉన్నాయనుకోండి ఇలా ఉన్నప్పుడు సింపుల్గా డివిజన్ ఉంటే ఇప్పుడు జనరల్గా మనం ఏం రాస్తాం చూడండి ఏ డివైడెడ్ బై బి అంటే ఏం రాస్తాం a/b అని. ఏ డివైడెడ్ బై బి డివైడెడ్ బై సి అంటే దట్ ఈస్ నథింగ్ బట్ a/bc అని. తర్వాత ఏ డివైడెడ్ బై బి డివైడెడ్ బై సి డివైడెడ్ బై డి అంటే ఏం రాయొచ్చు అని అంటే a/bcd అని a/bcd అని. ఏ డివైడెడ్ బై బి అంటే a/b, ఏ డివైడెడ్ బై బి డివైడెడ్ బై సి అంటే a/bc, ఏ డివైడెడ్ బై బి డివైడెడ్ బై సి డివైడెడ్ బై అంటే ఎన్ని ఉంటే అన్ని కూడా కింద మల్టిప్లికేషన్లో వస్తాయి. కానీ ఇటువంటి భిన్నములు ఇచ్చినప్పుడు జనరల్గా ఇచ్చినప్పుడు ఇప్పుడు చూడండి ఏ డివైడెడ్ బై బి డివైడెడ్ బై వాట్ ఇస్ సి డివైడెడ్ బై డి ఉన్నప్పుడు దీన్ని ఎలా రాయాలి అని బై ఉన్నప్పుడు ఏం చేస్తాం భిన్నం తిరగబడుతుంది. అప్పుడు a/b ఈక్వల్ టు d బై వాట్ ఇస్ సి. సో దట్ ఈస్ నథింగ్ బట్ ad డివైడెడ్ బై వాట్ ఈ bc, ad డివైడెడ్ బై bc. సో దేర్ఫోర్ నథింగ్ బట్ అందుకే చూడండి 7/9 మనం ఏం రాస్తాం ఇక్కడ 9/7 రాసి దాన్ని సింప్లిఫై చేస్తే మనం అంటే ad డివైడెడ్ బై bcగా రాయొచ్చు అని. m అనగా మల్టిప్లికేషన్ అనగా గుణకారం. గుణకారాన్ని చేయుట కంటే ముందు భాగహారం ఉంటే భాగహారాన్ని తప్పనిసరిగా మనం పరిష్కరించాలి. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం చూడండి. సరే, ఇప్పుడు మనం జనరల్గా మనం గమనించినప్పుడు ఇదివరకే చెప్పాము 36 డివైడెడ్ బై 12 ఇంటూ 4 ప్లస్ 6 మైనస్ 2 ఉందనుకోండి. దీనిలో ఎన్ని సింబల్స్ ఉన్నాయి చూడండి డివిజన్ ఉంది ఇంటూ ఉంది ప్లస్ ఉంది తర్వాత ఏంటి మైనస్ ఉంది. సో మరి వీటిల్లో దేనికి ప్రయారిటీ ఇస్తాము అని అంటే ఫస్ట్ డివిజన్కి ప్రయారిటీ ఇవ్వడం అనేది జరుగుతుంది. 36/12 అంటే ఎంత వస్తుంది 3 వస్తుంది ఇంటూ 4 ప్లస్ 6 మైనస్ ఎంత 2. ఇప్పుడు ప్లస్ మైనస్ ఇంటూ ఉన్నప్పుడు దేనికి ప్రయారిటీ ఇస్తాం 3 4 ఎంత 12 ప్లస్ 6 మైనస్ 2 ఎంత అవుతుంది చూడండి ఇక్కడ 18 మైనస్ 2 అంటే ఎంత 16. సో కాబట్టి ఇక్కడ మనం ఏంటంటే డివిజన్ మల్టిప్లికేషన్ ప్లస్ మైనస్ ఇచ్చే దాంట్లో దేనికి ప్రయారిటీ ఇస్తామంటే డివిజన్కి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వడం అనేది జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ ఇప్పుడు చూడండి మల్టిప్లికేషన్ అయిన తర్వాత అడిషన్ సబ్స్ట్రాక్షన్లో దేనికి ప్రయారిటీ ఇవ్వాలి అనేది మనం కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నప్పుడు ఈ అడిషన్ సబ్స్ట్రాక్షన్లో ఏది ముందు వెనక చేసినా కూడా మనకు ప్రాబ్లం లేదు, ఫలితంలో ఎటువంటి మార్పు ఉండదు. కానీ ఉచ్చారణలో వి బాడ్మాస్ అనే మనం పదము వాడుతున్నాము అని అంటే ఈ పదము ఉచ్చారణకు పలకడానికి వీలుగా ఉంటుంది కాబట్టి ఏని ముందుగా ఎస్ని తర్వాత మనం చేర్చడం అనేది జరుగుతుంది. కానీ సూక్ష్మీకరణ చేసేటప్పుడు
ఏది ముందు వెనక చేసినా కూడా ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తే 8 + 4 - 2 ఉంది. ఫస్ట్ మనం సంకలనం చేసామనుకోండి. అడిషన్ అంటే దాన్ని ఏమంటాం? కూడిక లేదా సంకలనం అంటాం కదా. 8 + 4 ఎంత? 12. 12 - 2 ఎంత? 14. తర్వాత అలా కాకుండా 8 + 4 - 2. 4 - 2 ఎంత? 2. 8 + 2 ఎంత అవుతుంది చూడండి. ఇక్కడ జనరల్గా మనం గమనిస్తే 12 - 2 ఎంత? 14 కదా. అప్పుడు 8 + 4 12. 12 - 2 ఎంత అయ్యా? 10. అదేవిధంగా 8 4 - 2 అంటే 2. 8 + 2 ఎంత? ఇక్కడ 10. అంటే ఇక్కడ మీరు గమనించాల్సిందో చూడండి. ఇప్పుడు నుంచి తీసుకోండి. ఇక్కడ 8 + 4 - 2 అంటే ఈ ప్లస్ మైనస్లో ఏది ముందు వెనక చేసినా ఫలితంలో మార్పు ఉండదు. మొదటి సందర్భంలో ఏం చేస్తున్నాం? ప్లస్ తీసుకొని తర్వాత మైనస్ చేయాలి. 8 + 4 ఎంత? 12 - 2 ఎంత? 10. తర్వాత ఇక్కడ వచ్చేసరికి ఏమవుతుంది? 8 + 4 - 2 అండి. ఇప్పుడు మైనస్ చేయండి ఎంత? 2. 8 + 2 ఎంత? 10 కదా. కాబట్టి ఇక్కడ ప్లస్ మైనస్లో ఏది ముందు వెనక చేసినా కూడా ఒకటే. తర్వాత ఎస్ అనగా దీని అర్థం ఏంటి? సబ్స్ట్రాక్షన్. దాన్ని ఏమంటాం? తీసివేత లేదా వ్యవకలనము అంటున్నాం. అంటే ఇక్కడ ఎస్ అంటే ఏంటి? సబ్స్ట్రాక్షన్, తీసివేత, వ్యవకలనం అంటాం. ఇంకా జనరల్గా ప్లస్ మైనస్ ఇచ్చినప్పుడు చెప్పుకున్నాం కదా, ఏది ముందు వెనక చేసినా కూడా ఫలితంలో ఎటువంటి మార్పు ఉండదు అని. కాబట్టి ఉచ్చారణ కోసం మనం ఏ తర్వాత ఎస్ గానే రాయడం జరుగుతుంది, కానీ సూక్ష్మీకరణలో ఏది ముందు వెనక చేసినా కూడా ఆ ప్రాబ్లం లేదు.